కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వివిధ స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని బంగ్లా సెంటర్ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు విజయవాడ వరదలు సందర్భంగా పనిచేసిన 1 నెల వేతనం అదనంగా ఇవ్వాలని, జత బట్టలు, కట్టు కూలీ 1200 రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన కార్మికులకు పరిహారం వెంటనే వారి కుటుంబాలకు చెల్లించాలని, వారి స్థానంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా సబ్బులు, నూనెలో యూనిఫామ్, చెప్పులు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు అంగడి శ్రీనివాసరావు, నల్గొండ వెంకటేశ్వర్లు, శామ్ కోటి, కృష్ణవేణి, చల్ల పద్మ, మేరీ, అనుష, మణి, పరమేశ్వరరావు, గ్లోరీ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు పిడిరాల పట్టణంలో కూడా జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్నారు. అరాకొర జీతం పెరగడం తప్ప పర్మనెంట్ అనే మాటని పక్కన పెట్టారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పారిశుద్ధ కార్మికులను బాగు చేస్తామని చెప్పారు తప్ప వాళ్ళ కుటుంబాలని ఈ రోజు వరకు కూడా ఆదుకోవడం కోసం పర్మనెంట్ అనే పదాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని చేస్తూ ఉన్నారు. అందువలన పారిశుద్ధ కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి. ఇలాంటి మురికి పనులు ఎవరు కూడా చేయరని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు చెబుతూ ఉన్నాడు. కానీ ఆచరణలో వచ్చేటట్టయితే మన కార్మికులు ఎవరిని కూడా పర్మనెంట్ చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా పూనుకోవట్లేదు. అందువలన అందరూ కూడా ఏళ్ల తరబడి పనిచేసిన పారిశుద్ధ కార్మికులు పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా విజయవాడ వరదల్లో మొన్న దాదాపు 20 రోజుల పాటు 2 బ్యాచ్లుగా వరదల్లో పనిచేశారు. ఆ వరదల్లో పనిచేసే సందర్భంలో చాలా మందికి కూడా జ్వరాలు వచ్చి ఇబ్బంది పడి కూడా త్యాగాలు చేసినటువంటి పరిస్థితి. అందువలన 1 నెల వేతనం ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి. అప్పుడు బట్టలు లేక ఒక జత బట్టలతో వెళ్ళి 20 రోజుల పాటు అయ్యే ఉతుక్కొని వేసుకొని పనిచేయడం అనేది జరిగింది. అందువలన కార్మికులు 2 జతల బట్టలు ఇవ్వాలి. గుట్టుకూలి కూలి కింద 1200 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకపోయే ముందు 36 మంది బలిదానంతో ఆ ఫ్యాక్టరీ ఏర్పడింది. ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. 40,000 మంది పర్మనెంట్ ఉద్యోగాలుంటే ఈరోజు 36,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయిపోయారు. ఉన్న వాళ్ళలో నిన్నగాక మొన్న 4,000 మందిని తొలగిస్తా ప్రభుత్వం జీవో ఇచ్చింది. 4,000 మంది పొట్టగొడతా ఉంది ప్రభుత్వం. అందువలన కార్మికుల్ని తొలగిస్తే మేము ఊరుకోము. మా వేతనాలు పెంచాలి. మమ్మల్ని పర్మనెంట్ చేసేదాకా ఈ ఉద్యమాన్ని ఆపం, దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్దే లాలే పారిశుద్ధ కార్మికుల ఐక్యత, వర్దే లాలే సిఐటియు పారిశుద్ధ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయాలి. హెల్త్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను